అంటే సందులు గిందులు మా ఆయన ఎస్కేప్ కొట్టడానికి. ఇప్పుడు నువ్వు ఒక ఏరియాలో ఉంటావు అంటే ఆ ఏరియా నీకు తెలుసు కదా ఎక్కడ ఆపుతారు అని. 1 ఏరియా అంటే నీకు ఎలా అదే అంటున్నాను 5 years పడుతుంది ఏదన్నా. అది ఏదన్నా ఇదే కదా ఏంటంటారు దాన్ని. నైట్ బయలుదేరావు అనుకో ఇంకా బేగ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఉండవు నైట్ బయలుదేరడానికి ఈరోజు నైట్ వెళ్ళిపోవడానికి రావద్దు కదా. అప్పుడే వస్తున్నట్టు అందరూ కేరళకే ఓటేస్తున్నారు. ఆ కేరళ ఇస్ వెరీ నైస్ ప్లేస్, గో 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 అని. బడ్జెట్ తో వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయకపోతే ఏదో సెట్ చేసుకుని బడ్జెట్ తో వెళ్ళు. బడ్జెట్ ఏముందిరా, డీజిల్ డబ్బులు ఉన్నాయి. ఓకే బస్ అయిపోయింది. మిగతా వాటికి ఉన్నాయి లేదా పర్లేదు. మోర్దాన్ మనం తాగడం అక్కర్లేదు, పడుకోవడానికి ఒక రోజుకో రూమ్ ఇస్తే చాలా అవుట్ రోడ్ ఎంజాయ్మెంట్ తినేసి ఓన్లీ ఎక్స్ప్లోరింగ్, నో ఫన్ రా. జీవితమే పెద్ద ఫన్ అయిపోతుంది రోజు. అలాంటప్పుడు ఫన్ ఎందుకు మనకి. కొంచెం అలవాటు అవ్వాలి. జీటీలు అయితే ఎంత ఉన్నాయి? 15 ఉన్నాయా? 15-16 సెకండ్ 16, 15. మరి ఇంకా మైలేజ్ రాదు. నీకు అది యాక్చువల్లీ వస్తుంది. అది 4 cylinder కదా, తగ్గిపోద్దిరా మైలేజ్. నీకు అది ఒక ఏదో ఇది ఉంది దాంట్లో 2 cylinderలే నీకు ట్రాఫిక్ లో ఉంటే యూస్ అవుతుంది. అలాగా అది ఇంకా మైలేజ్ వస్తుంది. అంటే ఇది ఈ మైలేజే వస్తుంది అనుకో. నువ్వు కాకపోతే డీసెంట్ గా వెళ్తే, నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని వెళ్తే మళ్ళీ చెన్నై రావా? అక్కడి నుంచి పాండి నుంచి చెన్నై వచ్చే కదా వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అరుణాచలం ఏమో రేపు ఇప్పుడు ప్రాబ్లం మాట్లాడాలి ఒకసారి. ఇంటికి వెళ్ళాలి బాటిల్స్ తేడానికి అక్కడ టైట్ సెక్యూరిటీ అంటున్నారు. నేనే తెస్తాను. ఇప్పుడు నీలా తమిళ వచ్చినాడు ఎవడో ఉంటే మనం అక్కడికి వెళ్ళి ఏదో మేనేజ్ చేయాలి. అక్కడ ఏమవుతుందో తెలియదు మనకి. అందుకే ఐఎమ్ బోటింగ్ టు కేరళ. సాయి క్రికెట్ అకాడమీ. చెన్నై వాళ్ళు ఈ సిఎస్కోలు అంత ఇరుపుగులు అంటే చెన్నై నుంచి వచ్చిన సరైన ప్లేయర్స్ నావల్ని వీళ్ళు తీసుకోలేదు. నాకు తెలిసి ఈ సీజన్తో ధోని దండం పెట్టేయాలి, లేకపోతే ఉన్న పరువు పోద్దాడు. నెక్స్ట్ సీజన్ ఆడు విన్ అయ్యాడంటే స్క్రిప్ట్ రా, ఫుల్ ఓపెన్ స్క్రిప్ట్. మరి అయ్యే ఉండదు కాదు, ఆడు రిటైర్ అయిపోతే మరి ఇంకా అలా రిటైర్ అవ్వడు నాకు తెలిసి. ఎందుకంటే ఆడు వరల్డ్ కప్కి అలాగే పోయింది. ఆడిది ఆ 23లో రిటైర్ అయిపోవాల్సింది. అప్పుడు కప్పు కొట్టారా, అదే అయిపోతే అప్పుడే రెప్యుటేషన్ పోగొట్టుకుంటున్నాడు రోజు రోజుకి. అప్పుడు ఆ 23లో అయిపోవాల్సింది. ఆడుతున్నాడు, ఆడట్లేదని కాదు కానీ కాకపోతే ఆడేట్రా వైభవ్ సూర్యవంశి. అంటే 14 కాదంట్రా, 16 కాదు. మొన్నాడు బర్త్డే అయిందిరా 14. 13 నుంచి 14 కి ఎంటర్ అయ్యాడు. 14 కి ఎంటర్ అయ్యాడు. ఇంకా మొన్న ఐపీఎల్ స్టార్టింగ్ లో ఎప్పుడు స్టార్ట్ అయిందో లాస్ట్ ఈ మంత్ కదా. చూడ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇంకా కనపడ్డాడు. బోల్డ్ మంది ఉన్నారు అలాగా. అలాగేం కాదు, అలా నీకు 35 బాల్లో సెంచరీ కొట్టడం అది కామన్ విషయం. అది టాప్. గెయిల్ కాడు ఇది ఇచ్చాడంటే ఆడిని ఈ తర్వాత ఇంకా ఐపీఎల్ ఆడినా ఆడకపోయినా ఒక 6 years అయినా ఎవడొకడు కొనుక్కుంటాడు రాడిని అంటారు. అలాంటి ప్లేయర్స్ బోల్డ్ మంది వచ్చారు, ఏదో మతలబ్ చేసి తీసేస్తారు. ఏంటి ఒక్కసారి మీడియాలో అంత హైలైట్ అయ్యాక జనాలు మర్చిపోరు. నెక్స్ట్ గెయిలే రాడు, 30 balls లో కొట్టాడు.
గెయిల్ రికార్డు కొట్టడం కష్టంలే ఇంకా, కానీ అంటే ఫస్ట్ ఇండియన్ ఏడు ఎవరు లేడు. యూసఫ్ పఠాన్ 37 బాల్, 35 ఫాస్టెస్ట్ ఇండియన్ మరి ఈడే. ఫస్ట్ ఇండియన్ 30 బాల్కి సెంచరీ అన్నది గెయిల్, మరి అది ఇంకా ఇంపాసిబుల్. ఆ రికార్డ్ ఎవరు కొట్టలేరు రా. 175 175 ఏకంగా అమ్మ జీవితం. మొన్న ఏడో ఆవిడ అభిషేక్ శర్మ వెళ్ళాడు కానీ 140 వరకు, కానీ ఏదన్నా 175 టార్గెట్ రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం. లేదంటే మనం ఏదో స్క్రిప్ట్ రాసి రికార్డ్ బ్రేక్ చేసేయడానికి ఫుల్ బ్యాటింగ్ పిచ్ పెట్టేసి ఏదో చేసేయాలి, మాత్రం బౌలర్లు గెలుపుకుని చేసేయడానికి. 14 years కానీ ఇది ఇట్స్ మ్యాసివ్ రికార్డ్ రాను. ఇదేటా రోడ్ ఎంత పెద్ద ఉంది? ఏ రోడ్ ఇది? బీచ్ రోడ్. ఇక్కడ మెట్రో కడుతున్నారు. లెఫ్ట్ 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 లెఫ్ట్. సిగ్నల్ కనిపించట్లే నీకు? హమ్మంలో కదా ఇక్కడే పెడతారేమో. పెడితే పార్లమెంట్. పార్లమెంట్ ఏంటిది? ఇది ఇంకో రిబ్బన్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ దీని దగ్గర స్టేషన్ దగ్గర. అయినా విజయ్ గారు రే హిందీ ఎందుకు వద్దంటారా వీళ్ళు? నాకు అర్థం కాదు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదరా, హిందీ ఎందుకు వద్దంటారా? తమిళ్ ఫస్ట్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ అంటారు కదా, కాకపోతే అది మాత్రం నిజమే అంటారా? ఓకేరా, తమిళ్ ఫస్ట్ మాట్లాడింది తమిళే అంటారు కదా. తమిళ్ కాదురా, అంటారా సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడింది తమిళే అని. సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు తమిళ ఏం కాదు, సాంస్క్రిట్ ఉండేదంట. వాట్ ఎవర్ ఏదో ఒకటి ఉన్నదిలే. ఉన్నా కానీ నేను అనేది ఏంటంటే హిందీ ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ చేసినప్పుడు నువ్వు హిందీని కూడా ఉంచాలి. హిందీని ఎలా తీసేస్తావు? ఫస్ట్ లాంగ్వేజ్ తమిళ నుంచి సెకండ్ లాంగ్వేజ్ చూస్తే హిందీయే కదా. ఒకటి నేను ఏంటి చెప్తాను తెలుసా, చిన్నప్పటి నుంచి హిందీ చదువుకున్నాడు అంటే ఇండియాలో ఎక్కడైనా బాగుపడచ్చు. అర్థమైందా నీకు? అటు చదువుకోబట్టాడు ఎక్కడికి హైదరాబాద్ లోనే ఎక్కువైంది. నువ్వు తమిళ్ నేర్చుకుంటే ఒక్క స్టేట్ తమిళ స్టేట్ లో తప్ప ఇంకా కర్ణాటక, కేరళ అక్కడ కొంచెం కొంచెం, అది కూడా నీ క్లారిటీగా జనాలకు అర్థం అవుతుంది కదా. కొంచెం అదే కొంచెం కొంచెం అంటే నువ్వు అచ్చబచ్చ అన్నట్టు అలాగేదో మరి ఇంక ఫార్మాలిటీ.